మనం ఒక పనిని మొదలుపెట్టినప్పుడు అది ఎంత కష్టమైనా కూడా మనకు ఆ పని అయ్యేంత వరకు ఖచ్చితంగా మనం చేస్తూనే ఉండాలి. దానికోసం నిలబడుతూనే ఉండాలి స్ట్రాంగ్‌గా. వన్స్ ఒకసారి మొదలుపెట్టినామంటే అది సక్సెస్ అయ్యేంత వరకు మనం ఏమంటారు చేస్తూనే ఉండాలి. ప్రయత్నిస్తూనే ఉండాలి ఖచ్చితంగా. ఒక్క రోజులో సక్సెస్ అయితే రాదు గానీ, మనం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. కానీ మనం చేసే పనిలో చాలా అడ్డంకులైతే ఖచ్చితంగా వస్తాయి. అది ఎవ్వరికైనా అంతే. నీకైనా, నాకైనా ప్రతి ఒక్కరికి. అవన్నీ ఫేస్ చేసుకుంటూ జీవితంలో ముందుకెళ్ళాలంటే అంత సులభమేం కాదు. కానీ అవన్నీ ఏం పట్టించుకోకుండా మన పని మీద మనమే, మన మీద నమ్మకంతో మనల్ని మనమే పుష్ చేసుకుంటూ మనం అలా ముందుకెళ్ళిపోతూ ఉండాలి. ఇంకా వాళ్ళు అంటున్నారని, వీళ్ళు అంటున్నారని ఆగిపోతే జీవితంలో ముందుకెళ్ళడం అయితే చాలా కష్టం. ఎవ్వరేం మనకు తెచ్చిపెట్టరు కదా! సో, అందుకని మనం చేసే పనిని మనం మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. అదే నేనైతే ఎప్పుడైనా అనుకుంటాను. అందుకే నేనైతే ఇలా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. సో, అందుకని మామూలుగా మనకు పని రానప్పుడు చాలా కష్టంగానే అనిపిస్తుంది. మనం చేస్తూ చేస్తూ ఉంటే ఆ పని ఇంకా చాలా సులువైపోతుంది కదా! ఫస్ట్ రాకముందుకి ఏదైనా అట్లనే అనిపిస్తుంది. వన్స్ ఒకసారి వచ్చిన తర్వాత ఇంకా మనకు అంత ఈజీనా అనిపిస్తుంది కదా! నిజంగా. ఏదైనా అంతే మనకు ఫస్టు అన్నీ అందరికీ ఖచ్చితంగా వచ్చి అయితే ఉండదు. అన్నీ మనకు చేస్తుంటేనే వస్తుంది. ఇంకొకటి ఏమంటారు మళ్ళీ అన్ని విషయాలు అందరికీ తెలిసుండాలని కూడా లేదు కదా! సో, అందుకనే ఏది ఫస్ట్ మనిషి అన్నీ నేర్చుకొని రాడు. జీవితంలో ముందుకు మనం జీవితంలో తీసుకునే మనకు ఉండే పరిస్థితులైనా ఏదైనా సంథింగ్ అన్నీ చాలా నేర్పిస్తాయి. వాటి వల్ల మనం చాలా నేర్చుకొని మనమైతే ఏదో ఒక మంచి తెలివైన నిర్ణయం తీసుకొని మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. మనం చేసే పని మనకు ఉపయోగపడేలా ఉండాలి కానీ ఇంకా వేరే వాళ్ళ గురించి అయితే ఖచ్చితంగా ఆలోచించాల్సిన పని అయితే లేదు. ఇంకోటి ఏంటంటే మనకు చాలామంది కొందరేమో ఏం కాదు చెయ్యి అని చెప్తూ ఉంటారు. కొందరేమో నీకెందుకు నీ వల్ల కాదు అది ఇది అంటూ ఉంటారు. అలాంటప్పుడే మనకు అబ్బా అనిపిస్తుంది కానీ మనల్ని అవి వినాలి, ఇవి వినాలి. కానీ దాంట్లో నీకు ఏది మంచిదో అనేసి మనమే తేల్చుకోవాలి కదా! సో, అందుకని ఎప్పుడైనా మన నిర్ణయమే ఉండాలి. ఏదైనా పని మొదలుపెట్టినామంటే ఇంకా చాలా కష్టమే. అయినా కూడా ముందుకైతే ఖచ్చితంగా వెళ్ళాలి. అప్పుడు వన్స్ ఒకసారి మనం సక్సెస్ అయ్యామనుకోండి ఇంకా ఆ హ్యాపీనెస్ అంతా ఇంత ఉండదు కదా! నిజంగా మనం కష్టపడి సక్సెస్ అయితే నిజంగా అది ఎంత హ్యాపీగా ఉంటుందో. మనకంటూ సొంత సంపాదన అనేది చాలా అవసరం ప్రతి ఒక్క మనిషికి కదా! నిజంగా. ఈరోజైతే నేను గ్రేవీ చికెన్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది చికెను. సో, బీట్రూట్ చపాతీ చేశాను కదా! దానికి ఫ్రై చేస్తే బాగుండదని ఇట్లా సూప్ లాగా వండుకున్నాము. ఇంకా బీట్రూట్ చపాతీతో తినేస్తాం దీన్ని. చాలా బాగుంటుంది. మీరు బీట్రూట్ చపాతీ చేశారా ఎప్పుడైనా?